సైకిల్ ట్రాక్స్ గా టెక్ వీధులు నగరవాసులని గుప్పిట్లోకి తీసుకుంటున్న సైక్లింగ్ ట్రెండ్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. బుడమేరు వరదల్లో సర్వం కోల్పోయిన బాధితుడికి న్యాయం జరిగే వరకు సిపిఎం పోరాడుతుందని స్పష్టం చేశారు ఆ పార్టీ నేత బాబురావు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ వద్ద వరద బాధితులు చేపట్టిన ఆందోళనకు ఆయన సంఘీభావం తెలిపారు. ఓట్ల కోసం నాడు ఇల్లిల్లు తిరిగిన కూటమి నేతలు ఇప్పుడు ఎటుపోయారని ప్రశ్నిస్తున్నారు. బాధితులకు న్యాయం చేయకుంటే తాము పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. నష్టపరిహారం అందలేదని వరద బాధితులంతా కలెక్టరేట్కి వచ్చి ఆందోళన నిర్వహిస్తున్నారు. గత కొన్ని రోజుల క్రితమే ఇదే కలెక్టరేట్లో సీఎం చంద్రబాబు నాయుడు ఒక సమీక్ష నిర్వహించారు. అందరికీ నష్టపరిహారం అందిస్తున్నామని ప్రకటించారు. ఇంకా 13,000 అప్లికేషన్ మాత్రమే ఉన్నాయని చెప్పారు. కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా అప్లికేషన్స్ మా కనీసం రిజిస్టర్ చేయలేదంటూ కూడా వాళ్ళ ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే అధికారులతో మాట్లాడి బయటకు వచ్చారు సిపిఎం పార్టీకి సంబంధించిన నేత బాబురావు. ఆయనతో మాట్లాడుతూ సార్ ఏం చెప్తున్నారు అధికారులు? వీళ్ళంతా వరద బాధితులంతా చెప్తున్నారు కనీసం మాది ఎన్యూమరేషన్ జరగలేదు, అప్లికేషన్ తీసుకోమన్నా తీసుకోవట్లేదంటూ చెప్తున్నారు. కానీ అధికారులు మాత్రం ఎన్యూమరేషన్ పూర్తయిపోయింది, మేము అందరికీ నష్టపరిహారం అందిస్తున్నాం అంటూ వాళ్ళు చెప్తున్నారు. 28 రోజులు అయిపోయింది వరద వచ్చి. అసలు జనం అందరూ బాధితులందరూ ఆఫీసులు చుట్టూ తిరగాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అసలు వరద ముందు మీరు ఎటువంటి హెచ్చరిక చేయలా. వరద వచ్చిన తర్వాత ఇప్పటి వరకు సహాయం అందరికీ అందలా. 25,000 ఇస్తామన్నారు, ఇన్ని రోజులు తిప్పారు. సగం మందికి వచ్చినాయి, సగం మందికి రాలా. కొంతమంది పేర్లే నమోదు కాలా. నమోదైనటువంటి వాళ్ళకి 10,000 25,000 ఇవ్వాల్సి వస్తే 10,000 ఇస్తున్నారు. బండికి 3,000 ఇచ్చి 25,000 ఇవ్వట్లేదు. రెండోది డబ్బులు పడినాయి అంటున్నారు, బ్యాంకుకి వెళ్తే మీ అకౌంట్లో రాలేదంటున్నారు. ఎవరిని అడగాలి? ఎవరు సమాధానం చెప్పాలి? ఇన్ని రకాల సమస్యలు ఉంటే సచివాలయంకి వెళ్తే మాకు సంబంధం లేదు, మా పని అయిపోయింది అంటున్నారు వాళ్ళు. ఎమ్మెల్యేలు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు అసలు జనానికి కనపడటం మానేశారు. ఎవరు సమాధానం చెప్పాలి? గత్యంతరం లేక ఇవాళ కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. కాబట్టి దరఖాస్తులు తీసుకోండి. 2 రోజులు ఎంక్వైరీ చేసాం అయిపోయిందంటే 2 రోజుల్లో ఎంక్వైరీలో కూడా న్యాయం జరగలేదని వీళ్ళందరూ వస్తుంది. దరఖాస్తు తీసుకోండి, తప్పైతే తప్పు, ఒప్పు అయితే ఒప్పు అని చెప్పండి, రుజువు చేయండి, న్యాయమైన వాళ్ళందరికీ సరిదిద్దండి. ఇవాళ అందరూ అడుగుతున్నారు చచ్చిపోయిన వాళ్ళ పేరుతో బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేశారు, ఎలా తీసుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి? మేము ఒకటే అడుగుతున్నాం, ప్రతి ఒక్కళ్ళకి 25,000 నష్టపరిహారం చాలదు, కనీసంలో కనీసం 50,000 ఇవ్వాలి. దానికి తోడు నష్టానికి అనుగుణంగా డబ్బు ఇవ్వాలి. అందరి పేర్లు నమోదు చేసుకోవాలి. మీరు హామీ ఇచ్చారేమని టీవీ రిపేరా, అలాగే మోటార్ రిపేరా, అన్నీ మేము రిపేర్లు చేపిస్తూ ఉన్నారు, ఇన్సూరెన్స్లు ఇప్పిస్తూ ఉన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. దానికి తోడు ప్రతి ఒక్కరికి న్యాయం చేయండి. ఇవాళ ఏమంటే 500 కోట్ల రూపాయలు దాతల నుంచి గవర్నమెంట్కి డబ్బులు వచ్చినాయి. అలాగే ఇవాళ కేంద్ర ప్రభుత్వం 7,000 కోట్లు ఇవ్వాలని మీరు అడిగారు. ఈ డబ్బులన్నీ ఏమైనాయి? 368 కోట్ల రూపాయలు 1,50,00,000 మందికి భోజనం పెట్టడానికి ఖర్చు అయ్యని గవర్నమెంట్ ప్రకటన చేశారు. ఎవరికి పెట్టారు భోజనం? 1,50,00,000 మందికా? 368 కోట్ల స్వచ్ఛంద సంస్థలు చేశారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు వీటి మీద కూడా విచారించండి. వాటర్ బాటిల్స్ 1,20,00,000 మంది మంచినీళ్ళ బాటిల్స్ ఇచ్చారంట, 23 కోట్లు ఖర్చు అయిందంట దానికి. అగ్గిపెట్టెలు కొవ్వొత్తుల కోసం 21 కోట్లు. నేను నా లెక్కలు చెప్పట్లా, గవర్నమెంట్ లెక్కలే చెప్తున్నా. మరి అంతంత డబ్బు ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారన్నారు. అధికార యంత్రాంగం దుర్వినియోగం చేసింది. వాళ్ళ న్యాయంగా బాధ్యతలకు ఇవ్వండి. మీ దగ్గర డబ్బులు లేకపోతే కేంద్రం నుంచి రాబట్టండి, వాళ్ళకి న్యాయం చేయండి. అడుగుతుంది అది. న్యాయం చేయమంటే వాళ్ళ నాయకులు ఏమైపోయారు? ఎన్నికలప్పుడు ఇంటింటికి ఒక్క పూటలో డబ్బులు పనిచేశారు. అప్పుడు యంత్రాంగం ఉందా మీ పార్టీ యంత్రాంగం? ఇవాళ బాధితులకి ఇన్ని లక్షల మంది ఉంటే మీ అధికార యంత్రాంగం ఇంత పెట్టుకుని వాళ్ళు ఇంటింటికి తిరిగి ఇవ్వలేరా? బ్యాంకుల అకౌంట్లో డబ్బులు లేవు, బ్యాంక్ అకౌంట్లు పనిచేయట్లేదు, పెన్షన్లు ఇచ్చినట్టు ఇంటింటికి ఇవ్వచ్చుగా డబ్బులు. రెండోది, ఇవాళ నాయకులు వచ్చి ఎమ్మెల్యేలు కలెక్టర్ ఆఫీసులో కూర్చుని ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పచ్చుగా. ఓట్లప్పుడు కనపడి జనం ఇప్పుడు కనపట్లేదా? వరదకి కారణం మీరు. వరదలో సహాయం చేయకుండా సగం మందికి చేసి సగం మందికి మీరు మాట్లాడకుండా వెళ్ళిపోతే న్యాయం కాదు. అప్లికేషన్ పరిశీలించి న్యాయం చేయకపోతే కనుక ఖచ్చితంగా ఆందోళన బాట పడుతామంటూ ప్రభుత్వానికి హెచ్చరికలు అయితే జారీ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వెంకటతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.